ఇంగ్లాండ్తో 4వ టీ20కి టీమిండియా రెడీ అయింది. పూణేలో ఈ మ్యాచ్ జరగబోతోంది. తొలి 2 మ్యాచుల్లో గెలిచిన భారత జట్టు 3వ మ్యాచ్లో మాత్రం చిత్తైంది. మరో మ్యాచ్ ఉండగానే పూణేలో సిరీస్ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. అయితే ఇంగ్లాండ్ కూడా కాన్ఫిడెన్స్ ను పెంచుకుంది. 3వ మ్యాచ్లో గెలిచి ఊపు మీద కనిపిస్తోంది. అదే జోష్తో సిరీస్ను లెవెల్ చేయాలనుకుంటోంది. టీమిండియా మాత్రం గత పరాజయాన్ని మర్చిపోవాలని పట్టుదలతో ఉంది. సమిష్టిగా రాణించి విక్టరీ కొట్టాలనుకుంటోంది. పూణేలో భారత జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో హర్షదీప్ సింగ్ బెంచ్ కు పరిమితమయ్యాడు. యువ ప్లేయర్ ప్లేస్ లో సీనియర్ బౌలర్ మహమ్మద్ షమి బరిలో దిగాడు. 14 నెలల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన షమి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సీనియర్ బౌలర్ ఒక్క వికెట్ ను కూడా ఖాతాలో వేసుకోలేదు. పూణేలోనూ షమిని కొనసాగించే అవకాశాలున్నాయి. కానీ హర్షదీప్ సింగ్ ను సైతం తుది జట్టులోకి తీసుకుంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పైగా హర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తొలి 2 మ్యాచుల్లోనూ బాల్తో మాయ చేశాడు. హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తే రవి బిష్నోయ్పై వేటు తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లోయర్ ఆర్డర్లో రింకు సింగ్ కీలకం కాబోతున్నాడు. గత 2 మ్యాచ్లకు ఫిట్నెస్ ట్రబుల్స్ తో రింకు దూరంగా ఉన్నాడు. పూణే మ్యాచ్ కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. రింకు సింగ్ రీ ఎంట్రీ ఇస్తే ధ్రువ్ జురేల్ బెంచ్ కు పరిమితం కావాల్సిందే. తుది జట్టులో ఛాన్స్ కోసం శివం దుబే ఎదురు చూస్తున్నాడు. హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తే తప్ప శివం దుబేకు అవకాశం దక్కకపోవచ్చు. జట్టులో 2-3 మార్పుల కంటే ఎక్కువగా ఉండకపోవచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదే టైంలో ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ టీం మేనేజ్మెంట్ ను టెన్షన్ పెడుతోంది. సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత శాంసన్ గొప్ప ఇన్నింగ్స్ ఏమీ ఆడలేదు. పదే ఒకే తరహాలో అవుట్ అవుతున్నాడు. షార్ట్ పిచ్ బాల్స్ ను ఫేస్ చేయడంలో విఫలమవుతున్నాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఫుల్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. కానీ నిలకడగా రాణించడం లేదు. ఈడెన్లో మాదిరిగా అభిషేక్ శర్మ బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ అందుకోవాలనుకుంటోంది. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అయితే పూణేలో ఒత్తిడిని తట్టుకోవడమే కీలకం. మొత్తంగా ఇంగ్లాండ్తో 4వ మ్యాచ్లో టీమిండియా ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.